తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు రాజచక్రము, తర్వాత రాశి చక్రంలో రాజచక్రం అనే జన్మకుండలనే ఒకటి. ఆ రాజచక్రం ఒకటి, ఆ రాజచక్రం 12 భాగాలు చేస్తాము. ఆ 12 భాగాలే రాసులు, ఆ రాశి యొక్క అధిపతులు, గ్రహాలు అన్నమాట. అధిపతులు రాసి ఆ గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థానాలను మీరు ఇప్పుడు నేను రాస్తాను బోర్డు మీద చూడండి. ఇది ఒక రాశి చక్రం. రాశి చక్రము ప్లస్ రాశి చక్రము, రాసులు ప్లస్ అధిపతులు ప్లస్ గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థానాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజచక్రం వేస్తాము. రాజచక్రంలో యొక్క రాసులను నిర్మాణం చేస్తాము. ఆ రాసులలో అధిపతులను నిర్మాణం చేస్తాము. అట్లే గ్రహాల యొక్క ఉచ్చ స్థితి, నీచ స్థితి స్థానాలను ఏర్పాటు చేస్తాము. చూడండి, ఇది రాశి చక్రం. ఇది రాశి చక్రం. ఇది రాశిచక్రం. ఈ రాశిచక్రంలో ఎక్కడ ఈ రాశిచక్రంలో ఇవి రాసులు 12 రాసులు. ఈ 12 రాసులు గాను అధిపతులు ఏ స్థానానికి ఎవరు ఉండాలి అధిపతులు మనం ఇప్పుడు ఈ రాశిచక్రంలో ఏర్పాటు చేస్తాం. ఈ రాశిచక్రంలో రాసు వచ్చేసి ఏంటి? మేషం అంటే మేషరాశి. ఇక్కడ బోర్డు నీకు స్థలం సాధన కాబట్టి మేషం చెప్తున్నారు. మేషం, వృషభం, మిథున, కర్కాటకం, సింహం, ఇది వచ్చి కన్య, ఇది తుల, ఇది వచ్చి వృశ్చికం, ఇది వచ్చి ధనస్సు, ఇది వచ్చి మకరం, ఇది వచ్చి కుంభం, ఇది వచ్చి మీనం. ఇప్పుడు ఇది రాజ్యక్రమం అనుకుంటే ఈ రాజ్యక్రమంలో వచ్చేసి ఈ 12 రాశులను మనం ఏర్పాటు చేసాం. ఫస్ట్ మేషం నుంచి మీనం వరకు 12. మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని ఈ 12 గల్లుగాను 12 రాసులను మేషరాశి, వృషభ రాశి అట్లా ఈ విధంగా మేన రాశులను ఏర్పాటు చేసాం. దీనికి అధిపతులను ఎప్పుడు నిర్మించాము. దీనికి అధిపతులు మేషానికి వచ్చి ఎవరు? కుజుడు. మేషానికి కుజుడు, తర్వాత వృశ్చికానికి కూడా కుజుడే. అంటే సూర్యచంద్రులకు ఒక్కొక్క రాశి మాత్రమే కేటాయించారు. ఇక్కడ బుధుడికి రెండు రాసులు కేటాయించారు, శుక్రుడు 2 కేటాయించారు,
ఆ కుజుడు రెండు రాసులు కేటాయించారు, శనేశ్వరుడి గురించి 2 రాసులు కేటాయించారు. ఆ విధంగా సూర్యచంద్రుడు మాత్రమే సూర్యుడికి ఒక రాశి, చంద్రుడు మాత్రం ఒక రాశి వరకు కేటాయించారు. ఇక్కడ సూర్యుడు అంటే రవి, సూర్యుడు, ఇది చంద్రుడు, చంద్ర. సూర్యుడు వచ్చి ఒక రాశి, చంద్రుడు కలిసి ఒక రాశి. మన మిగతా అందరికీ 2 రాశుల ప్రకారము కేటాయించడం జరిగింది. ఇక్కడ కుజుడు వచ్చి వృశ్చికానికి, మేషానికి కుజుడు. ఇక్కడ మేషము వృశ్చికానికి కుజుడు అధిపతి, ఇక్కడ వృషభము తులకు వచ్చేసి శుక్రుడు అధిపతి. శుక్రుడు ఇక్కడ కూడా శుక్రుడు. ఇక్కడ వృషభానికి తులకు వచ్చి శుక్రుడు అధిపతి, ఇక్కడ మిథునము కన్యకు వచ్చి బుధుడు అధిపతి. బుధ ఇక్కడ మిథున రాశికి కన్య రాశికి బుధుడు అధిపతి. ఇక్కడ మీనము గురువు, ఇక్కడ గురువు మీనమును ధనస్సుకు వచ్చి గురువు అధిపతి. మీనము ఇక్కడ మీనరాశి ధనుసు రాశికి వచ్చి గురువు అధిపతి. ఇక్కడ కుంభరాశికి మకర రాశికి వచ్చి శని అధిపతి. కుంభానికి శని, మకరానికి కూడా శని అధిపతి. ఇప్పుడు చూడండి, మనకు రాజ్యక్రమం వచ్చేసా, రాజ్యక్రమం ఉన్నటువంటి రాశులు వచ్చేసా, ఆ రాశుకు ఏ రాశికి ఎవరు అధిపతి అనేది కూడా మనం నిర్మించేసాం. ఇక్కడ రాజ్యక్రమం, రాశులు, రాశ్యాధిపతులను మనం ఇప్పుడు ఈ బోర్డుకు రాశాం. రాశి అన్నింటికి మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహ, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే రాశులను మనం ఏర్పాటు చేశాము. ఆ రాశులకు గాను అధిపతులు, ఏ రాశికి ఎవరు అధిపతులు మేము ఇప్పుడు నిర్మాణం చేశాము. ఇక్కడ ధనస్సుకు మీనానికి వచ్చి గురువు అధిపతి, కుంభము మకరానికి వచ్చి శని అధిపతి, ఇక్కడ మేషము వృషభము కుజుడు అధిపతి, ఇక్కడ వృషభానికి తులకు శుక్రుడు అధిపతి, ఇక్కడ మిథునము కన్యకు వచ్చి బుధుడు అధిపతి. సూర్యుడు మాత్రం ఒకే రాశికే ఆయన అధిపతి, ఆయన రాజు. చంద్రుడు కూడా ఒకే రాశికి అధిపతి, అది వచ్చి కర్కాటకానికి. అంటే ఇదంతా ఈ రాజ్యక్రమం ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యానికి సూర్యుడు రాజు, చంద్రుడు వచ్చి రాణి అని బుధుడు వచ్చి చెప్పినప్పుడే మీకు బుధుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యానికి అంటే వంటలు వడ్డించోడు. కన్య అంటే వ్యాపారం అంటే ఆ కన్యనేమో వ్యాపారం చేస్తుందన్నమాట. ఇక్కడ 5 మనుషులు వంటలు చేస్తారు, ఆ వంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యాపారం చేస్తారు అనమాట ఆ కన్య. తర్వాత శుక్రుడు ఏమి, ఇక్కడ ఏముంది, వృషభం అంటే ఎద్దు, ఇక్కడ తుల అంటే తక్కిడ, త్రాసు అంటే త్రాసు ఏమి న్యాయం అనమాట, త్రాసు. ఇక్కడ నెక్స్ట్ కుజుడు ఫస్ట్ ఏంది మేషం అంటే ఏంది పొట్టేలు. తర్వాత ఇక్కడ వృశ్చికం అంటే తేలు, అంటే ఈ తేలుతో సమానం కుజుడు అర్థము, అంత పవర్ఫుల్ అని. తర్వాత ధనస్సు మీనం వచ్చేసి గురువు, ఈయన గురువు వచ్చేసి ఇక్కడ పూజలు పునస్కారం చేస్తారు. ఇక్కడ వచ్చి ఆయుధ సామాగ్రి ఉంటుంది, ఇది ఆయుధ పూజ కానీ ఈ ఆయుధ పూజ చేసి ఆయుధ సామాగ్రి ఇక్కడ పెడతారు. ఇక్కడ వచ్చి ఆయన గురువు వచ్చి రాజ్యం సుఖించకూడదని పూజలు పునస్కారం చేస్తారు. అట్లే శనేశ్వరుడు కుంభము, ఈ కుంభంలో ఏం చేస్తారు ఆయన శ్రమజీవులకు శ్రమ తగ్గట్ల ఫలితం అనమాట. శ్రమ తగ్గట్ల ఫలితం కల్పించాలని ఆయన దీన్ని చూస్తాడు. ఇది వచ్చి మకరం అంటే మీ ముసలి పడితే ఆయన వలన అంటే బలవంతుడిని, అంత బలవంతుడు శని, అంత బలవంతుడు. ఇక్కడ న్యాయం కావాలన్నమాట, ఇక్కడ బలం కలిగి ఉంటాడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు రాశ్యాధిపతులను మనం కేటాయించడము. నెక్స్ట్ ఈ గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థితులను ఉపయోగపడతాం. సూర్యుడికి సూర్యుడు గ్రహాలు ఇది వచ్చి
ఉచ్చ స్థానం ఇది వచ్చి నీచ స్థానం. ఇది ఇప్పుడు ఉచ్చ నీచ. ఇక్కడ సూర్యుడు. ఇప్పుడు సూర్యునికి ఉచ్చ స్థానం ఏదైతుంది, ఫస్ట్ సూర్యుడు తీసుకుంటే రాజు కూడా సూర్యుడు తీసుకుంటే ఉచ్చ స్థానం అవుతుంది, ఇక్కడ మేషం అవుతుంది. మేషం అంటే ఎందుకు అట్లా, ఎందుకు ఈ మేషం అనుకున్నానంటే ఇక్కడ మేషం కుజుడు వచ్చేసి సైన్యాధ్యక్షుడు, నేను ఇక్కడ ఉంటే నాకు సేఫు అని సైన్యాధ్యక్షుని యొక్క గృహంలో, ఆ సైన్య గృహం కాబట్టి ఈ సైన్యాధ్యక్షుని గృహంలో ఆయన నీకు ఉచ్చబొందుతాడు. మేషం. ఈ మేషంలో ఉచ్చబొందుతాడు. నీచ స్థానం ఏది, ఆయన నీచం అంటే ఈ ఉచ్చబొందిన స్థానం నుంచి ఏడో రాశి వరకు ఇచ్చితే అదే నీచ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది వచ్చేసి తుల వచ్చి నీచ స్థానం అవుతుంది. తుల వచ్చి నీచ స్థానం. అదేవిధంగానే చంద్రుడు, చంద్ర. ఈ చంద్రునికి ఉచ్చస్థానం ఏది, ఇక్కడ శుక్రుడు వస్తుంది. ఎందుకంటే ఇది శుక్రుడు వృషభం, ఎద్దు అనమాట. ఎద్దు అంటే అప్పుడేమే, ఇప్పుడైతే సినిమాలు టీవీ వచ్చినాయి, సినిమాలు టీవీ లేవు కాబట్టి ఎద్దు అంటే వినోదం. ఆ వినోదం కోసము నా సంతోషం ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ శుక్రుడిని ఈ వృషభ స్థానాన్ని ఉచ్చబొందుతుంది. వృషభము. నీచాది ఇక్కడి నుంచి 7, 1, 2, 3, 4, 5, 6 నీచ స్థానం. ఇది ఏది వృశ్చికమవుతుంది. నీచ స్థానము వృశ్చిక రాశి. ఇప్పుడు నీచు. అదేవిధంగా సూర్యుడు చంద్రుడు అయిపోయాయి. నెక్స్ట్ బుధుడు. ఈ బుధుడు ఎక్కడ ఉంచమంటాడు, ఇదంతా తిన్న తర్వాత ఇక్కడ వ్యాపారం చేసుకుంటాడు. అక్కడ వ్యాపారం వచ్చినాము, నాకు ఎక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ ఉంచమంటాడు బుధుడు. ఇక్కడ నుంచి ఇక్కడంతా వంట ఉండి ఇచ్చి అంతా పెట్టేసిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాడు. నాకు ఇది సేఫ్ అది వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తాడు. కాబట్టి బుధుడికి కన్య ఉచ్చ. బుధుడికి కన్య ఉచ్చ. నీచు వచ్చేసి ఇక్కడ నుంచి 7వ స్థానం. 1, 2, 3, 4, 5, 6, 7వ స్థానం. అది మీనరాశి అవుతుంది. మీన రాశి. ఇట్లా ఈ విధంగా బుధుడు అయిపోయిన తర్వాత ఏమైంది, శుక్రుడు. ఈ శుక్రుడు ఎక్కడ ఉంచబోతాడు, నేను గురువు కదా, ఆయన గురువు ఎక్కడ సేఫ్ ఎక్కడ నాకనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్థానం గురువు స్థానం మీనవుడు నాకని సరిపోతుంది. ఈయన గురువే శత్రువులు కాని వాళ్ళు విద్యలో మాత్రం నేర్పిస్తారు. కానీ ఈయన వచ్చి నీకు దేవతల గురువు బృహస్పతి, ఈయన వచ్చి దైత్య గురువు అంటే రాక్షస గురువు శుక్రుడు. ఈ గురువులంతా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంటర్ వచ్చే అందులో రాజకీయ నాయకులు వీళ్ళంతా ఉంటాను. లాస్ట్లో ఆ ప్రజలు ఓట్లు వేసే వాళ్ళు ఇబ్బంది ఇది అంటారులే. ఆ విధంగా వీళ్ళిద్దరు ఒకటే. మీరు ఏమన్నా పోండి, మీ విద్య నేర్పిస్తాం అంతవరకే, మా విద్య నేర్పించే బాధ్యత మాది, మీరు తెలుసుకుని ఏమన్నా పోండి అనే రకం వెళ్తాయి. కాబట్టి ఈ గురువు ఒకటే. కాబట్టి ఇక్కడ శుక్రుడు వాడు ఇక్కడ గురుస్థానంలో మీనంలో ఉచ్చబోతాడు. మీనం. ఈ మీనం ఉచ్చమంతే ఎక్కడ నీచబోతాడు ఆయన, ఇక్కడి నుంచి 7, 1, 2, 3, 4, 5, 6, 7 కదిలో నిలిచిపోతాడు. కన్య రాశిలో నిలిచిపోతాడు. అదేవిధంగా శుక్రుడు అయిపోయాడు. ఇంకా కుజ. ఈ కుజుడు ఎక్కడ వచ్చి నీకు ఉచ్చ స్థానం అవుతా అంటే ఇక్కడ శని, ఇక్కడ బలవంతుడు కాబట్టి శని, అరే నాకు ఎక్కడా లేదు, ఇక్కడ రాజు తిరిగిపోతే రాజు సంతాడు, ఏం రాయింటికి వచ్చామని. ఆయన నుంచి చంద్రుడు రాయింటికి పోతే ఏం పని రాయింటి దాని అంటారు. అట్లా ఇక్కడ ఎక్కడ నాకు సేఫ్ లేదని ఇక్కడ శనేశ్వరుడు వచ్చి బలవంతుడు కాబట్టి ఈ స్థానంలో కుజుడు వచ్చి నీకు ఇక్కడ మకరంలో ఉచ్చబోతాడు. నీచ ఎక్కడ పొందుతాడంటే ఇక్కడి నుంచి 7, 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ కుజుడు ఆ నుంచి కర్కాటకంలో నిలిచిపోతాడు. కర్కాటకంలో నిలిచిపోతాడు. అదేవిధంగా ఇప్పుడు కుజుడు అయిపోయాడు. నెక్స్ట్ గురువు.
గురువు వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అంతా రాజరిగినా ఏం ఏమో అంటాడు. అదేవిధంగా గురువు వచ్చి ఇక్కడ చంద్రుడి దగ్గరికి వచ్చి రాణి దగ్గరికి వచ్చి వచ్చి ఎందుకు పుచ్చుకుంటాడు, నాకు ఇక్కడంతా సేఫ్, ఆయనకి ఏదో ఒకటి చెప్పి నేను పూజ పుస్తకాలు చేయమని ఇక్కడ దేవుడు ప్రార్థించు, రాజు బాగుంటాడు, దేశం సుభిక్షంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ గురువు చెప్పి ఇక్కడ ఈ కర్కాటకంలో వచ్చుకుంటాడు. అంటే దేశం సుభిక్షంగా ఉండాలంటే యాగాలు చేయాలి కాబట్టి కర్కట రాశిలోకి వచ్చి యాగాలు పుణ్య పురస్కారాలు చేస్తాడు కాబట్టి యాగాలు చేసినటువంటి పూజలు ఆయనకు పూజ చేసి విధంగా నేర్పించి ఆయనకు రానికి ఆ చంద్రుడికి పూజ పురస్కారాలు నేర్పించి ఇక్కడ వచ్చుకుంటాడు అనమాట గురువు కర్కాటకంలో. అట్లే నీకు నీటి స్థానం ఇక్కడ నుంచి 7 1 2 3 4 5 6 7 మకరంలో నీచబోతాడు గురువు. ఈ మకరంలో గురువు వచ్చిపోతాడు. తర్వాత నీకు శని మిగిలిండేది. శనేశ్వరుడు ఎక్కడ వచ్చిపోతాడు, ఈయన వచ్చి పోరాట యోధుడు, తర్వాత న్యాయదేవత. న్యాయం కావాలి కాబట్టి ఇక్కడ తుల అంటే ఏంటి, త్రాసు, న్యాయం తక్కిన న్యాయస్థానంలో తక్కిన మాత్రం ఉంటానులే త్రాసు. ఆ త్రాసు నాకు న్యాయం కావాలని తెలుసుతో నాకు న్యాయమే కావాలని ఇక్కడ ఈ తులలో వచ్చబోతాడు న్యాయదేవత. ఎక్కడైతే న్యాయదేవత ఉంటుందో న్యాయం ఉంటుందో అక్కడ ఉంటాడు ఆయన. అది ఇక్కడ శని త్వరలో వచ్చుకుంటాడు. నీతి వచ్చి 1 2 3 4 5 6 7 మేషంలో నుంచి పొందుతాడు. ఇప్పుడు అన్ని వచ్చేసే సూర్యుడికి ఉచ్చస్థానం ఏది, నీతి స్థానం ఏది, అట్లా ఈ విధంగా అందరికీ అన్ని గ్రహాలకు వచ్చేసాయి. కాకపోతే రాహుకేతువులకు ఆ నుంచి నీకు గ్రహాలు లేవు. కాకపోతే మన పెద్దలు వీళ్ళే గ్రహాలే, వీళ్ళు గురుపాలకులు శనిపాలకులు మీకు చెప్పాను. ఆ గురుపాలకులు కొన్ని శనిపాలకులు కొన్ని నక్షత్రాలు మాత్రం ఇచ్చారు. కాకపోతే ఇదిగా ఉంటుంది సూచాయిగా ఏమంటే ఇది వాళ్ళకు ఏమి ఇచ్చారో రాహుకు వచ్చి ఈ స్థానం ఇది ధనస్సు వచ్చి అంటే నీచ స్థానం ఇచ్చారు. అయినా కూడా వాళ్ళకు కల్పించడం జరిగింది. కాకపోతే యాక్చువల్గా అది లేదు. కానీ వీళ్ళు పెద్దలు ఋషులు చెప్పిన మాట ప్రకారం అయితే వీళ్ళకు రాహు వచ్చి మిథునం, నీతి వచ్చి ధనస్సు. అదేవిధంగా కేతుకు వచ్చి ధనస్సు ఉచ్చస్థానము, నీతి స్థానం వచ్చి మిథునమైతుంది. అంటే రకరకాలు చెప్తుంటారు. కాకపోతే ఇది కరెక్ట్. అంటే రాహుకు వచ్చి ఉచ్చస్థానము మిథునం ఇచ్చారు, నీచ స్థానం ధనస్సు, కేతుకు వచ్చి ధనస్సు ఉచ్చస్థానము, మిథునం వచ్చి నీచ స్థానం. అంటే ఆపోజిట్ అనమాట ఇల్లు. అంటే వీళ్ళు ఈ గ్రహాలన్నీ క్లాక్ వైజ్ తిరిగితే, క్లాక్ వైజ్ గడిగారం తిరిగితే వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్, రాహు కేతు వచ్చి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారనమాట. ఆపోజిట్ వీళ్ళందరి గ్రహాలకు విరుద్ధం అనమాట. అట్లా ఈ విధంగా మీరు చూడండి. నెక్స్ట్ వేరే వీడియోలో కూడా నేను మిగతా మంచి వీడియో తీసుకొస్తాను మీకు. అన్నీ ఈ వీడియో నా వీడియో ప్రతి ఒక్కటి చూడండి. చూసి మీరు నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఇలా 10 మంది తెలుస్తుంది. జాతకాల గురించి కూడా నేను పర్ఫెక్ట్గా చెప్తాను. అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ కనీసము టైంతో సహా టైము, డేటు, నెల, సంవత్సరం అనేది కరెక్ట్గా ఉంటే, బర్త్ ప్లేస్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా జాతకం చెప్పచ్చు. ఆ మంచి ఆ జాతకుడు ఏమవుతాడు, ఎట్లా ఏం కథ, అంటే బాగా చదువుకుంటాడా, ఉద్యోగం వస్తుందా రాదా, మ్యారేజ్ ఎట్లయితుంది, అట్లా ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు కూడా అంటే బతికే వీలుంది. మంచిగా కూడా చెప్తాను నేను. నా వీడియో ప్రతి ఒక్కరు చూసి నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటాను.